నెల్లూరు పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం సండే మార్కెట్ గౌరవ అధ్యక్షులు జై కిషోర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. 1984 సంవత్సరంలో ఏర్పడిన సండే మార్కెట్ ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 29/2024 శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు 40వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్టు మీడియా సమావేశంలో సండే మార్కెట్ గౌరవ అధ్యక్షులు జై కిషోర్ బాబు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎండి ఆఫీసుద్దీన్, కార్యదర్శి ఆర్ సెందిల్ కుమార్, కోశాధికారి కె ముత్తుమరి సెల్వన్ తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం జై కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు. నా పేరు జై కిషోర్ బాబు. నేను అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఎఫ్టీ రాష్ట్ర కార్యదర్శిని. అట్లాగే నెల్లూరు పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం సండే మార్కెట్ కూడా నేను గౌరవ అధ్యక్షుడిని. 1984లో ఈ మార్కెట్ ఏర్పడినప్పటి నుంచి నేను దీనికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ మార్కెట్ గాంధీ బొమ్మ నుంచి ఏసీ బొమ్మ దాకా ట్రంక్ రోడ్లో అంతకుముందు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులతో ఏర్పడింది. ఈ 40 ఏళ్లుగా కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన దానికి దక్షిణంగా తూర్పుగా ఉన్నటువంటి వీధుల్లో ఈ మార్కెట్ నడుస్తూ ఉంది. ఇది నడిచే క్రమంలో 91లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన సందర్భంలో తమిళ వ్యతిరేకమైనటువంటి ఆస్తుల విధ్వంసంలో భాగంగా ఈ మార్కెట్ను లూటీ చేసి తగలబెట్టారు. అప్పుడు పునర్నిర్మాణం కోసం ఒక పెద్ద పోరాటమే జరిగి మళ్ళీ మార్కెట్ నిలబెట్టగలిగాం. అట్లాగే 2000 సంవత్సరంలో 2008 సంవత్సరంలో కూడా మార్కెట్కి సంబంధించినటువంటి ఉనికికి సంబంధించిన ప్రశ్నలు, రౌడీజాలు అన్నీ వచ్చినాయి. వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడింది. పోలీసు అరెస్టులని, కేసులని తట్టుకొని ఈ 40 ఏళ్ళుగా ఈ ప్రస్థానం సాగింది. ఇప్పుడు సండే మార్కెట్లో ఒకే ధర అన్నట్టు దాన్ని, అంటే బయట మార్కెట్లో ఒకటి కొంటే ఒకటి ఇస్తామని చెప్పి ఇచ్చేస్తూ ఉన్న రోజుల్లో కూడా ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనే దాన్ని పెట్టి 2008 నుంచి అమలు జరుగుతున్న పరిస్థితులు. లీజులు లేకుండా సొంతదారులే వ్యాపారం చేసుకోవాలనే రూల్ కూడా అమలు జరుగుతూ ఉంది. ప్రతి నెల చివరి శుక్రవారం సెలవు అనే పద్ధతి అమలు జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ మార్కెట్ ప్రజాస్నేహ వ్యాపార ప్రస్థానాన్ని చేస్తుంది. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ వేసి నూతన సంవత్సరం గిఫ్ట్గా మేము ఏదో ఒక ఐటమ్ మీద వైజ్ఞానికమైన క్యాలెండర్ని వేస్తూ వచ్చాం. అట్లాగే రక్తదాన శిబిరాలని గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల సందర్భంగా కూడా రేపు 20వ తేదీ సాయంత్రం టౌన్ హాల్లో సభ పెట్టాము. ఆ సభకి నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి 1991 విధ్వంసకాండ జరిగిన సందర్భంలో ఈ మార్కెట్ పునరుద్ధరణకు కృషి చేసినటువంటి కలెక్టర్ కె రాజు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. అట్లాగే రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ గారిని ముఖ్య వక్తగా పిలిచాం. ఆ రోజు కూడా రక్తదాన శిబిరాన్ని పెట్టాం. అట్లాగే సండే మార్కెట్ చరిత్ర మీద ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. టౌన్లో, జిల్లాలో ఉన్న విభిన్న ప్రజారంగాల్లో పనిచేస్తున్న అనేక మందిని కూడా ఈ సందర్భంగా సందేశాలు ఏమి చేసాం. మేము ఫంక్షన్కి జిల్లాలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ దీంట్లో పాల్పంచుకొని ఈ మార్కెట్ సంతోషంలో పాల్పంచుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం. రాత్రి అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం కూడా పెట్టారు. అందువల్ల ఈ మొత్తం కార్యక్రమంలో 40 ఏళ్లుగా ఇది ప్రజలతో స్నేహపూరితంగా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మార్కెట్గా ఇది నిలబెట్టింది. దీన్ని కొనసాగించడం కోసం చెప్పి తోడ్పడాల్సిందిగా జిల్లా ప్రజానీకానికి అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.